సీరియస్ గా డిస్కస్ చేస్తున్నారు? మాకు డౌట్ వచ్చింది సార్. ముగ్గురికి ఒకే డౌట్ వచ్చిందా? అవును సార్. అప్పుడు మీరు ముగ్గురు కొట్టు చేస్తే ఏం తెలుస్తుంది? నాలా నాలెడ్జ్ ఉన్నవాడిని అడగాలి. నిజమే, నేను ఇలాంటి కరెక్ట్ గా చెప్తారు. థ్యాంక్స్. ఇప్పుడు ఈ ఐస్ ఉంది కదా, దీన్ని మందులో కలుపుకోవచ్చా? ప్రశ్న అర్థం కాలేదనుకుంటా, ఒక్క నిమిషం. ఈ ఐస్ ఉంది కదా, దీన్ని స్కీలో కలుపుకుని తాగచ్చా? ఎండ్రిన్లో కలుపుకుని తాగరా, దరిద్రం వదులుద్ది. ఇదిగో ఇలాంటి వరగట్టం సమాధానం చెప్పారని నాకు చిరాకు వచ్చేస్తా సార్. ఏ లెక్చరర్స్ ఇలాంటి అదో ప్రశ్నలు ఇస్తాడు, చిరాకు రాదా? లెక్చర్లా బిహేవ్ చేస్తున్నారా? ఎవడేం చేస్తాడో మాకు తెలదా? మా ఊరుకో ఎమోషన్ ఒక పరువు పోద్ది. ఏదో టూర్కి వచ్చాం, ఇక్కడ కౌంటర్లు ఎన్కౌంటర్లు ఎందుకు చెప్పు, హ్యాపీగా ఆడుతూ పాడుతూ గడిపేద్దాం. అయితే నేను పాడతాను సార్. పాడు. తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా. ఏం భయ్యా, బాగా బాలేదా? నీ సైడ్ ఓకే, బాగా పాడావు కూడా. మరి కానీ రచయిత నాకు అన్యాయం చేశాడు. ఆ రచయిత నీకు అన్యాయం చేశాడు. ఎలా? క్లారిటీ ప్లీజ్. తెల్లవారు వెలుగేంటండి, నల్లవారు వెలుగని రాయచ్చుగా. తెల్లవారు వెలుగంటే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ రా. ఎర్లీ మార్నింగ్ ఎదవల్లారా, మీతో కూర్చోడం నాదే బుద్ధి తక్కువ. ఇది అంకలక్ష్మి, నువ్వు మటుకు అక్కడ ఖాళీగా ఎందుకు? వచ్చి ప్రతి ఓడు కొట్టేస్తా. నన్ను డిస్టర్బ్ చేయకు. ఈ రోజు మా నాన్నగారు వర్ధంతి. ఇది వర్ధంతి అంటే ఏంటి? నేను చెప్తా. పుట్టినరోజు బావా. ఓహో, ఏం లక్ష్మి, ముందు చెప్తే కేక్ ఆర్డర్ ఇచ్చేవాళ్ళంగా. వర్ధంతి అంటే ఏంట్రా? పుట్టినరోజు, బర్త్డే. వర్ధంతి అంటే తినవరా, తినవరా, తినవరా. యదవా. నమస్కారం బా. యదవ్వాగుడు ఇడును. సర్లే గాని మ్యాటర్ చెప్పు. చెప్పేదేమీ లేదు, ఇంటి వాన చాలా రిచ్ అట, ఓకే. అమ్మాయిలంటే పిచ్చట. ఓకే. నువ్వు లోపలికి వెళ్ళి జాగ్రత్తగా మేనేజ్ చేయి. ఆల్ ద బెస్ట్. బెస్ట్ కాదు బెస్ట్. షేమ్ టు యూ. సేమ్ కాదు సేమ్. అమ్మా అమ్మా, ఎందుకురా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు? నాకు ఇంకో ఆట రాదు కాబట్టి నువ్వు వెళ్ళు. నేను కాకినాడ నుంచి వస్తున్నానండి. నా పేరు మధురవాణి. అయితే ఏం కావాలి? పక్కనే ఉంటున్న మా రిలేటివ్స్ ఊరెళ్ళారట. ఇల్లు లాక్ చేసింది. నేను చూస్తే ఇంటర్వ్యూకి వెళ్ళాలి. మీరు కొంచెం హెల్ప్ చేస్తే స్నానం చేసి డ్రెస్ మార్చుకుని వెళ్ళిపోతానండి. ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ. నా వైఫ్ డెలివరీకి వెళ్ళింది. ఓహోహో, మీ పేరేమిటో? మన్మధుడు. నైస్ నేమ్. మీరు చాలా రొమాంటిక్ గా మాట్లాడుతున్నారు. బాత్రూమ్ ఎక్కడా? ఇదే బెడ్రూమ్, దీనికి అటాచ్డ్ గా బాత్రూమ్ ఉంది. థ్యాంక్స్ అండి. హలో, ఎస్. నేను రెండు ఆర్డర్ చేస్తే ఒకటి పంపించారేంటి? ఐ వాంట్ టు. ఎప్పుడైనా రండి. హలో. కమింగ్ కమింగ్. ఎస్. షాంపూ కావాలండి. లోపల లేదా? అబ్బా ఏంటండి, లేదు. హెర్బల్ షాంపూ ఉంటే పట్టరండి, మిమ్మల్నే ప్లీజ్. ఓకే. కేరళ హెర్బల్ షాంపూ ప్యాకెట్ సార్, వెరీ చీప్. 200 పెట్టి 2 కొంటే ఒకటి ఫ్రీ. 200కి 3? వెరీ వెరీ చీప్. అర్జెంట్ అనుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. టైం బాగుంది, గుమ్మంలోనే పని అయిపోయింది. మరే సోప్ చేయి జారి సింక్ లో పడిపోయింది. సోప్ లేకుండా ఎలా స్నానం చేయడం చెప్పండి. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. సోప్ లేకుండా స్నానం ఎలా చేస్తావు కదా? మరే ఇది హెర్బల్ అయితే బాగుంటుంది కదండి. ఓకే. స్టూపిడ్. థ్యాంక్ యూ సార్. ఇది కొత్త రకం హెర్బల్ టూలెట్ సోప్ సార్. టాయిలెట్ కాదు టాయిలెట్. వస్తున్నా. ఇది మార్కెట్ లో అయితే 1,300 అండి, ఇక్కడ అయితే 2,600. పైగా ఒకసారి రుద్దుకున్నారంటే మళ్ళీ స్నానం చేసేదాకా రుద్దుకోక్కర్లేదు. వెరీ హ్యాపీ. ఇంత గట్టి గుద్దింది. రై, మేము టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఎక్కడి నుంచి పులికే కనిపించింది? అరిసింది నువ్వేనా? నేనేనండి. ఒంటరి దాన్ని చేసి అల్లరి పెడుతుంటాను. సారీ సార్, పొరపాటు జరిగింది. చిన్న టెంప్టేషన్. షట్ అప్ మై మౌత్. నాది కాదు, ఆడిది. పక్కకి నిలబడు. Sure. అమ్మాయి సైడ్ పక్కన కాదు. సార్
మర్యాదగా బతుకుతున్న మిడిల్ క్లాస్ మొగుడిని నా పరువు పోతుంది. ఏడిచావు. మా ఆవిడ నాకు విడాకులు ఇచ్చేస్తుంది సార్. టోటల్ గా నా లైఫ్ గుడ్స్ అయిపోతుంది. సార్ సార్ మీకేం కావాలంటే తీస్తాను సార్. ఆగో ఏ? మిగతా వేళ సిడి నాకు చెప్పు. చెప్పరా సార్ ఆ. ఈ అమ్మాయి విపరీతంగా టెంప్ట్ చేసింది సార్. ఓహో. సార్ ఈ అమ్మాయిని చూస్తే నేనే కాదు మీరు కూడా టెంప్ట్ అయిపోతారు సార్. నేను ఎప్పుడే అయిపోయాను. చాలా సెక్సీగా ఉంటేను నేను ఆపుకోలేకపోయాను సార్. ఆహా. సార్ ఏం చేయమంటారండి? ఏం చేయమంటారు? నువ్వే చెప్పరా. మా ఆవిడ డెలివరీకి వెళ్ళింది సార్. ఎరా నిన్ను నానా తిట్లు తిట్టానని గొడ్డు చాకరి చేయించుకున్నానని నా మీద కోపంగా ఉందా? అయ్యో లేదన్నా, మీరు నాకు అన్నలాంటారు. అనిల్ కపూర్ అరిస్తే సంజయ్ కపూర్ కోపం వస్తుందా? వెరీ గుడ్. అదేంటి తమ్ముడు నిలబడే ఉన్నావు? కూర్చో. అర్రే కింద కూర్చుంటావేంటయ్యా? కుర్చీలో కూర్చో తమ్ముడు. మూల విరాట్ లాంటి వారు మీ ముందు కుర్చీలో కూర్చుంటే కళ్ళు పేలిపోతాయి. అడ్డడ్డడ్డడ్డే ఏంటో అనుకున్నా. నీకు మర్యాద బాగా తెలుసు తమ్ముడు. మందేస్తావా? మీ అంతటి వాళ్ళ ముందు మందు తాగడం మర్యాదగా ఉండదన్నా. తమ్ముడు ఆశలు ఎప్పుడు దాచుకోకూడదయ్యా. అసలు నేను మందు విషయంలో సోషలిస్ట్ ని. వద్దన్నా వద్దన్నా, వద్దా? మందులోకి సోడా వద్దంటున్నానన్నా. ఓహో ఏయ్, ఆ? మర్యాద మర్యాద. చేర్ చెప్పు. Cheers. వెరీ గుడ్. మర్యాద మర్యాద. ఆ, మర్యాద మర్యాద. రేయ్, బాతు బచ్చా, అందా ఇందాక ఇవన్నీ తీసుకొచ్చి పెట్టింది పిల్ల. ఆ, అది ఆ టైపేనా? ఆ టైప్ అంటే అదేరా అక్కం అక్కం ఆ టైపేనా అని. అక్కుం అక్కుం. అవునో కాదో నాకు తెలియదు కానివ్వండి, వైజాగ్ అప్పర్ నడితే తెలుస్తుందండి. వీరప్పన్లాగా ఈ వైజాగ్ అప్పన్న గడపడరా? ఆ పిల్ల మొగుడండి. ఈరప్పన్ వుడ్ కట్టర్ అయితే వైజాగ్ అప్పన్న టక్కుం టక్కుం హ్యాండ్ కట్టర్ అండి. ఇంతకు ముందు 2-3 చేతులు నరికి జైల్లో ఉన్నాడు. పదండి ఆ నడుగు. అంత రిస్క్ మనకు వద్దులే. ఒరే మిలిటరీ బియ్యం, గివ్ మీ ఎ సిగరెట్. గివ్. ఈ సిగరెట్ ఎవరు? మీ తాత వెలిగిస్తాడనుకున్నావా? వెలిగించు. ఇందాకేంటి కూసావు? అక్కుం అక్కుమా. ఇప్పుడు నీ పరిస్థితి బాగాలేదులే, తర్వాత మాట్లాడుకుందాం. నేను సరిగానే ఉన్నాను. ఇంకో పెగ్గు పోయి. రేయ్, నీకు ఆల్రెడీ ఓవర్ అయిపోయిందిరా. రేపు దాని పోయి రెస్ట్ తీసుకో. నువ్వు తాగమన్నప్పుడు తాగడానికి, వద్దన్నప్పుడు మానేయడానికి ఇదేమన్నా మిలిటరీ అనుకున్నావా? సివిల్ పోయిరా. నన్ను రానా? ఒరేయ్, నువ్వు మరో లేకుండా మాట్లాడుతున్నావు. వీరప్పని చెప్పిన ఏనుగులాగున్నావు. నీకు మర్యాద ఏంటి బే? పోయిరా. రేయ్, రేయ్, నిన్ను కూర్చోబెట్టి తాగించినందుకు నాకు బుద్ధి వచ్చేట్టుగా చేశారా? ఓహో, వీడికి మందు ఎక్కువ. లోపలికి వెళ్ళి నిద్రపో, బాగా రెస్ట్ తీసుకో. రేపు మాట్లాడుకుందాం. పోరా పోబే. నీ అబ్బా రే. పోరా. కభీ కభీ మేరే దిల్ మే ఓ. అమ్మా, మనకు పెళ్లి పిల్లని చూపించకుండానే మనం తీసుకొచ్చిన జాంగిరీలు మెత్తాడికి పత్తులు ఉండు బిడ్డ, ఆడపిల్లన్నాక జరంత సోకు చేసుకోవాలి కదా. గట్లరా? అవు మళ్ళా అయితే జర మంచిగా చోట్ చేయించి తీసుకురా. తీసుకురండి. అమ్మో, ఇదేంటే పెళ్లి పిల్లను ఆడోళ్ళు తీసుకురాకుండా ఈ మొగ పోరాడు తీసుకొచ్చిండేది? గదే నాకు సంజయించలేదు బిడ్డ. మేమిద్దరు ఫ్రెండ్స్ లేండి. ఎంత ఫ్రెండ్స్ ఏంది? ఇచ్చి పుచ్చుకునే అంత దోస్తి మాది. అట్లానా?
నువ్వేమిస్తావు నావే ముచ్చుకుంటాను ఎందుకు బిడ్డ అమ్మాయి చాయ్ తెచ్చింది గది తీసుకున్నా ముందు. అవునవును తీసుకోండి. నీ పేరేందమ్మా? అబ్బా పాటలు రావా? నువ్వంటే రెండో పెళ్ళోడివి, ఈ పిల్లకి మొదటి పెళ్ళేగా, అందుకని సిగ్గుపడుతుంది. పర్వాలేదు చెప్పు. ఒక పాట రాదమ్మా? ఆకు చాటు పింద తడిచే, కోకమాటు పిల్ల తడిచే, ఆకాశ ఆకు చాటు పింద తడిచే, కోకమాటు పిల్ల తడిచే, ఆకాశ గంగొచ్చింది. కావాలించుకొని ధ్యానం చేస్తాంది. సంతోషం వస్తే అంతే, పక్కాలని వాటేసుకుంటుంది. ఏంది బ్యాగ్ పక్కన ఎవరింటి వాళ్ళకి ఇచ్చే వాటేసుకుంటారా? ఆ కూరలు ఉంటేనే వాటేసుకుంటుంది. అమ్మో నా మొదటి పెళ్ళం అయితే చెప్పకుండానే లేచిపోయింది. ఇదైతే నా కళ్ళ ముందే లేచిపోయేటట్టున్నది. ఈ సంబంధం నాకద్దు. అమ్మో ఈ సంబంధం నాకద్దని చెప్పారు కదా, ఈ సంబంధం నాకద్దు. నాయనా పోదాం పాన్రి, అమ్మా జల్ది పోదాం పాన్రే. ఇంకొక మినిట్ గిట్ట 70 mm సైన్మా చూపించేటట్టున్నాడు. నా జన్మలకి ఇతడి సంబంధం. బావా ఇదేంటి అట్లా చూసుకుంటే ఇట్లా ఉరుకుతున్నావు? నా చెల్లెలు గిట్ట నచ్చలేదా? నీ చెల్లెలకేమన్నా జబర్దస్తున్నది. ఖాళీ నాతో కట్టించుకుంటుందట, సంసారంగా పోరంతో చేస్తుందట. ఏమన్నావురా సాలే? అంటే నా చెల్లెలు బజారు మనిషి అంటావురా? తేరి నా పైసలకి పైసలు పైసలు ఆడి పైసలు రా. అమ్మో యాడి పైసలా? నీ చెల్లెల్ని నాకు ఇచ్చి పెళ్లి చేస్తే నేను ఎదురు పైసలు తీసుకోలే. అవు దా పైసలు మరి కళ్ళెవరు తాగిండ్రా? ఎవరు తాగిండు? నేను. పైసలన్నీ కథం అయిపోయినాయి. గవన్నీ నాకే కాలే, నా పైసలు నాకి. పైసలు కావాలా? పైసలు కావాలా? మరి వాళ్ళు కొట్టమని తీసుకుంటా. నాయనను కొడతావేంటి బాయ్ నువ్వు? నా చెల్లెలు నిప్పురే నిప్పు. ఏంట్రా గుండ్రంగా ఉంది జాంకాయ? జాంకాయ గారు ఎర్రగా ఉంది కదా. సార్ మైసూర్ బోండా. ఓహో బోండాలో మైసూర్ పెట్టారనమాట, చాలా బాగుంది. రేయ్, ఇందులో మైసూర్ లేదురా? మైసూర్ లేదా? లేదు. ఇంత మోసం చేయరా? చేశారు. అరే, నువ్వు కూర్చో, కూర్చో. అయ్యి బాబోయ్, మైసూర్ లేదా? రేయ్, మిరపకాయ బజ్జీలో మిరపకాయ ఉందా? ఉల్లిపాయ బజ్జీలో ఉల్లిపాయ ఉంది. ఉందా? మరి మైసూర్ బోండాలో మైసూర్ ఎక్కడ్రా? అయ్యి బాబోయ్, మైసూర్ లేదంట బాబోయ్. బోండాలో మైసూర్లు బెంగళూరులు పెట్టరు సార్. బోండాల్లో మైసూర్లు బెంగళూరు పెట్టడానికి కుదరదు బాబు అన్నప్పుడు మైసూర్ బోండాలు ఎందుకన్నారు బాబు? మా మైసూర్ మాకు ఇచ్చే 5 నిమిషాలు నా మైసూర్ తెచ్చి ఇక్కడ పెట్టంతే, రాత్రి నేను ఊరుకునంతే. మేడం ఏదో కంట్రోల్ చేయాలంటే ఏంటి కంట్రోల్ చేసింది? నా వైరింగ్ మైసూర్ బోండాలు అని చెప్పి బోండాల్లో మైసూర్ లేకుండా ఇస్తారా నా వైరింగ్? మోసన్నారు. పల్లెటూరు కదా అని మీ ఇష్టం వచ్చినట్టు మోసం చేస్తారా? హోటల్ మొత్తం కొనేస్తాను రా, 5 minutes లో కొనేస్తాను. చెక్ రాసి చూడండి అక్కడ డాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది, అందరూ అక్కడికి వెళ్దాం. పదండి డాన్స్ ప్రోగ్రామ్. డాన్స్ ప్రోగ్రామ్ నువ్వు మైసూర్ మర్చిపోగరా రే? హోటల్ కొనేస్తాను. ఏడ్చావులే అది సరేగాని అమ్మాయికి ఒక ఫారెన్ సంబంధం చేద్దాం అనుకుంటున్నాను రా. అలానే ఉంటది, కానీ ఈలోగా మన అమ్మాయిని ఎవరైనా లవ్ చేస్తే చేస్తాడు. నాకు స్కూల్ ఉంది, దానికి హెడ్ మాస్టర్ నుంచి డ్రిల్ మాస్టర్ దాకా నేనే. ఫీజులు తీస్తా. అమ్మో వీడు వస్తున్నాడు, నా జుట్టు కత్తిరించినా కత్తిరిస్తాడు. పోతాను ఇప్పుడు నా చెవులో పనికిరాని విషయాలను గుసగుసలాడి నా చెవులు చిల్లులు పొడి చేస్తాడు. రేయ్ నువ్వేం చెప్పదలుచుకున్నావు చెప్పుకోరా, చెప్పుకో. మన అమ్మాయి గారు ఎవరో కుర్రోడ్తోటి పార్క్ లో మైనే ప్యార్ కియా. అమ్మయ్యా, ఒక్క ముక్క కూడా వినిపించలేదు. ఈడి దెబ్బకి తట్టుకోవాలంటే ఈ స్కూలే బెటర్ అనమాట. వీడికి ఇక్కడేం పని? ఈ టీవీ తీసుకొని తొందరగా బయట తగలడు మనం. ఏమిటారు మేరుగుడ్లు వేసుకొని చూస్తున్నావు? నిజం చెప్తే మీరు అపార్థం చేసుకుంటారేమోనండి. ఏంటి? నా మనసులో ఉన్న మాట కర్మ. నిజం చెప్పకపోతే తప్పదు మరి. అది మీ నడుం మీద ఉన్న మడత చూస్తుంటే ఇప్పుడే ఇంత అందంగా ఉన్నారు, వయసులో ఉండగా ఇంకెంత పిట్టపిట్టలాడిపోయేవారా అనిపించిందండి. అమ్మో అమ్మో అమ్మో, నువ్వు చచ్చిపోను. ఎంత మాట అన్నావురా బోడి దగ్గర? చెప్పరా, చెప్పు. ఇంకా నా గురించి ఏమేమి అనుకుంటున్నావా చెప్పరా, చెప్పు. తనకి నాకు పెళ్ళైన తర్వాత మీరు ఏ గుండెపోటో వచ్చి చచ్చిపోతే బాగుండు అనుకుంటున్నాను. అంతేకాదండి, ఇంకోటి కూడా అనుకుంటున్నాను.
మీ ఆయన యాక్సిడెంట్ లో చచ్చిపోలేదు, మీరే బాగా మందు కొట్టేసి అదే మందు పెట్టేసి చంపేసి ఉంటారనుకుంటున్నాను. తలుపేసుకోండి. అలాగే. అమ్మయ్యా, వచ్చావా? రా. లాభం లేదండి. మీ అక్కయ్య గారు మా అక్కయ్య గారు ఏం చెప్పమంటారండి? జ్యోతిలక్ష్మి తాగి వదిలేసిన మధ్య క్లాస్ లో అయిపోయిందండి నా బతుకు. జ్యోతిలక్ష్మి మధ్య తాగితే జయమాలి దాహం తీరుతుందా? తీరదనుకోండి, కాకపోతే నా పరిస్థితి ఈ వేళకు వదిలేయండి. రేపు ఫస్ట్ షిఫ్ట్ లో మీ దగ్గరికి. ఈ రోజు గంజి గతలేదు కానీ రేపటికి పరవానం అన్నట్ట. అలా ఉంది. నిన్ను నమ్ముకున్నందుకు నన్ను నేను పువ్వు పెట్టి కొట్టుకోవాలి. భగవంతుడా. ఇదేనా ఇల్లు? అవును, ఇదే. చాలా బాగుంది. మీకు వాడి జాతకం కావాలి అంతే కదా? అవును. ఇక్కడే ఉండండి, 2 నిమిషాల్లో మీ ముందు ఉంటాను. ఇట్లాంటి ఎన్ని చూశాను, ఈడొక లెక్క నాకు. నీకు లైఫ్ ఇన్సూరెన్స్ లేదు, కానీ మలేషియాలో లైఫ్ ఇన్సూరెన్స్ మస్ట్ మిస్టర్. కమాన్, డీటెయిల్స్ చెప్పు, నోట్ చేసుకుంటాను. ఏంటి కంటి చూపుతో చంపేస్తావా? లాస్ట్ 10 yearsగా ఇక్కడే ఉంటున్నాను. బేస్మెంట్ స్ట్రాంగ్. అసలు ఇన్సూరెన్స్ వల్ల లాభాలు తెలుసా నీకు? నువ్వు బతుకుంటే బోనస్తో వస్తుంది. 15 ఏళ్ల తర్వాత ఇలాంటి బారు ప్రతి రూమ్లో ఒకటి పెట్టుకోవచ్చు. ఓపికంటే రోజుకు అమ్మాయితో ఎంజాయ్ చేయొచ్చు. కాంపిటీషన్ పోయావనుకో, నీ భార్య బిడ్డలు రోడ్డు మీద పడుకుని ఉంటారు. ఇవి ఇన్సూరెన్స్ వాళ్ళ ఫెసిలిటీస్. ఇప్పుడు చెప్పు. నోరు విప్పి డీటెయిల్స్ చెప్పకపోతే సింగిల్ ఫోన్ కాల్ బెటాలియన్ పోలీసులు దిగుతారు. నిన్ను కొళ్ళ పొడిచి మలేషియా బార్డర్ అవతల పడేస్తారు. ఇక్కడ పెన్నం కూడా బెటరు. ఆలోచించుకో. అలా రా దారికి. నీకు ఇన్సూరెన్స్ ఉందా? వై నాట్? 50 లక్షలకి. పెళ్ళాం పిల్లలు ఉన్నారా? 2 పెళ్ళాలు, బట్ నో చైల్డ్. నన్ను వాళ్ళిద్దరూ తండ్రిని చేయాలని రేయింబౌళ్ళు కృషి చేస్తున్నారు. సో తొందరలో వాళ్ళ కోరిక తీరొచ్చు. నువ్వు పోతే ఆ డబ్బు ఎవరికి వస్తుంది? సింపుల్, నన్ను తండ్రి చేసిన పెళ్ళానికే. సో గాడ్ బ్లెస్ హర్. அடேங்கப்பா, ரொம்ப சின்சியர் ஹார்ட் ஒர்க்கர். நீ அர்சன்டன் செப்திவா, அதுக்கு தான் காலில டமால வந்துட்டார். దీనికి లోపల జరిగిన మ్యాటర్ తెలియక. అయ్యో మెదువా. అమ్మా, జాతకం తెలిసిందా? తెలిసింది, కానీ అతంది కాదు, నాది. ఏం తెలిసింది? ఇండియాలోనైనా మలేషియాలోనైనా ఆ దెబ్బలో తేడా ఉండదని. అంత దెబ్బ కొట్టాడా? అబ్బే, అది అరదెబ్బే. ఇప్పుడు ఎలా? నేను దెబ్బ తిన్నా, శత్రువును మాత్రం వదలను. ఇది మీకు మాత్రమే సాధ్యం, మీరు మాత్రమే చేయగలరు. ఎంత టైం పడుతుంది? మహా అంటే 1 నిమిషం. మీరు మెట్లెక్కి గదిలోకి వెళ్ళటమే ఆలస్యం, ఇంకా దిగటం ఉండదు. ఎందుకని? ఆ మర్యాదలన్నీ ఆయనే చూసుకుంటారు. మీరు వెళ్ళండి, ఆయనే పంపిస్తారు. అమ్మా, గుమ్మం కేసి చూడొద్దు, పైన గాలిలో చూడండి. అది అయిపోయింది. ఏంటైపోయింది? శత్రువుని వదలను అని పెద్ద డైలాగ్ కొట్టావు. ఇప్పుడు మాత్రం వదిలేనా? వీడే నా శత్రువు. మా వీధిలో ఈడితో గ్యాంగు, నాదో గ్యాంగు. నేను దెబ్బలు తిన్నానని తెలిస్తే మా గ్యాంగ్ బ్యాడ్ నేమ్. ఇప్పుడు 2 గ్యాంగులకి ఈక్వల్ స్కోర్. నాదన్న ఫస్ట్ ఎయిడ్, ఈడు ఏకంగా ఆసుపత్రి. మురికిలో ముచ్చలాగా, బూడిదలో బొగ్గులాగా ఎంత అందంగా ఉన్నారండి. అప్పుడు చూచే. ఓహో, నువ్వు అంటాడా?